హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు మన ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్గా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి. మీకు ముందుగా ఒక వెబ్సైట్ కనిపిస్తుంది ibps.in అని. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన మీకు కెరీర్స్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. కెరీర్స్లోకి వెళ్ళాక స్క్రోల్ డౌన్ చేస్తే సిఆర్పి క్లర్క్స్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత సిఆర్పి క్లరికల్ క్యాడర్ 16 పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మీకు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండర్ సిఆర్పి సిఎస్ఎస్ 16 పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాక ఇక్కడ మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ అయినా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ న్యూ రిజిస్ట్రేషనే చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయిన ఏదైనా క్రెడెన్షియల్స్ మనకి వర్క్ అవ్వవు. ఎవరైనా న్యూ అప్లికేషన్ క్యాండిడేట్స్ అయినా ఓల్డ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అయినా కంపల్సరీ న్యూ రిజిస్ట్రేషనే చేసుకోవాలి. మనం న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి వేరియస్ స్టెప్స్ ఉంటాయి. సో అన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ గా ఫిల్ చేస్తూ వెళ్ళాలి. ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలి. మన ఐడి ప్రూఫ్లో ఎలా ఉంటుందో మన నేమ్ అలానే ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. మీరు ముందుగా ఎప్పుడైనా మీ పేరు చేంజ్ చేసుకొని ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని అలాగే ఈమెయిల్ ఐడిని కూడా ఇక్కడ ఇచ్చి వెరిఫై చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాక సెక్యూరిటీ కోడ్ అంటే మన క్యాప్చా అడుగుతుంది. క్యాప్చాని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి ప్రొసీడ్ అవ్వండి. మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తర్వాత చేంజ్ కానీ ఎడిట్ కానీ చేయలేము అప్లికేషన్ 1 సబ్మిట్ అయ్యాక. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ముందుగానే క్రాస్ వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ వెరిఫికేషన్. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేశాక మళ్ళీ మనకి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చాను కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి ప్రొసీడ్ అవ్వండి. మన తర్వాత స్టెప్ వచ్చేసరికి ఇక్కడ మన ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ మనం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్ ఉండాలి. మన ఫోటో అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. అలాగే మనం కెమెరాని స్ట్రైట్గా చూస్తూ ఉండాలి. ఎలాంటి గ్లాసెస్ అండ్ రిఫ్లెక్షన్స్ ఉండొద్దు ఫోటోలో. ఇది మనకి 20 KB నుంచి 50 KB మధ్యలో ఫైల్ సైజ్ అనేది ఉండాలి. ఫోటో అప్లోడ్ చేశాక ఇక్కడ మనం లైవ్ క్యాప్చర్ ఫోటో కూడా దిగాలి. ఇది మనం ల్యాప్టాప్ నుంచి అయినా లేదా ఫోన్ నుంచి అయినా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ నుంచి మీరు ఫోటో తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఒక QR కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు లైవ్ ఫోటోని ఫోన్ త్రూగా. వన్స్ మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ లైవ్ ఫోటో సబ్మిట్ చేశాక అక్కడ మనకి టిక్ బాక్స్ కనిపిస్తుంది ఐ కన్ఫర్మ్ అని. దానిపైన టిక్ చేసి వన్స్ ఫోటో అప్లోడ్ చేసేసాక నెక్స్ట్ మనకి సిగ్నేచర్ అడుగుతుంది. సిగ్నేచర్ 140 x 60 పిక్సెల్స్ ఉండాలి అండ్ సైజ్ వచ్చేసరికి మనకి 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. అండ్ ఆ సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ పైన బ్లాకింగ్ తో మాత్రమే సైన్ చేసి అప్లోడ్ చేయాలి. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డీటెయిల్స్. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఫస్ట్ వచ్చేసరికి కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో ఒకరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిసేబిలిటీ గురించి అడుగుతుంది. ఒకవేళ మీ డిసేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు ఏ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఒకవేళ మీరు డిసేబిలిటీ లేకపోతే నో అని ప్రొసీడ్ అవ్వండి. తర్వాత మీకు ఇక్కడ రిలీజియన్ అడుగుతుంది. మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు. మీకు ఏమైనా గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళైతే అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి, లేదంటే నో పెట్టి ప్రొసీడ్ అవ్వండి. తర్వాత ఇక్కడ మీరు మ్యారేజ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఒకవేళ మీకు డైవర్స్ అయినా విడో అయినా మీకు రిలాక్సేషన్ అని ఉంటుంది కాబట్టి అక్కడ మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ మన CWCRB అపేర్ డీటెయిల్స్ అంటే మీరు ముందే ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేశారా అని అడుగుతుంది. ఒకవేళ అటెంప్ట్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అటెంప్ట్ చేశారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే తర్వాత మీరు ఏ ఎగ్జామ్కి అటెంప్ట్ అయ్యారో అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అడుగుతుంది. అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? ఏ డిసిప్లిన్ అంటే ఏదైనా బ్యాంక్‌లో కానీ, ఎస్‌బీఐలో కానీ, బీఎఫ్ఐ సెక్టార్‌లో ఏదైనా అప్రెంటిస్ చేశారా అని అడుగుతున్నారు. సో, ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ యెస్ అయితే ఇక్కడ మనకి ఎంత టైం పీరియడ్ చేశారు, డేట్స్, మంత్, ఇయర్ అవన్నీ అడుగుతుంది. అవన్నిటిని మీరు కరెక్ట్‌గా ఫిల్ చేయండి. తర్వాత నేషనాలిటీ ఫిల్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేట్ అండ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. మన ఏ స్టేట్‌కి సంబంధించిన వారు అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీగా వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ఉందా అని అడుగుతున్నారు. యెస్ అని పెట్టండి. తర్వాత మీ 10th మార్క్ షీట్ అనేది మీరు సబ్మిట్ చేస్తారా అని అడుగుతున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. దాన్ని కూడా మీరు టిక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ కోసం ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న లొకాలిటీలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. ఇక్కడ నేను తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు దగ్గరలో ఉన్నవి నేను పెట్టుకుంటున్నాను. తర్వాత మనకి ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ మీ దగ్గరలో అంటే మీ దగ్గర ఆధార్ ఉన్న, పాన్ ఉన్న, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా కానీ మీరు ఇక్కడ ఐడి ప్రూఫ్గా పెట్టచ్చు. నేను ఇక్కడ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ వచ్చేవరకు మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ రాయడానికి మనకు మినిమం ఏజ్ 20 years కంపల్సరీ ఉండాలి. సో ఒకవేళ మీరు 20 years లేకపోతే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని మీరు రాయలేరు. మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. తర్వాత జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు సింగిలా, మ్యారీడా, విడోనా ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి డూ యూ హ్యావ్ ఏ ట్విన్, ట్రిప్లెట్, క్వాడ్రిప్లెట్, బ్రదర్ ఆర్ సిస్టర్ అని అడుగుతున్నారు. అంటే మీకు ఎవరైనా ట్విన్స్ ఉన్నారా, సేమ్ మీలాగా ఉండేవాళ్ళు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ అపియర్ అవుతున్నారా అవన్నీ మీరు చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ మనం ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ అడుగుతున్నారు. మీ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఒక టిక్ చేస్తే మొత్తం అడ్రస్ సేమ్గా వచ్చేస్తుంది. అడ్రస్ ఫిల్ చేశాక మనం కింద స్క్రోల్ డౌన్ చేస్తే మనకు అప్లికేషన్ ఫీ ఎంత అనేది చూపిస్తుంది. ఇక్కడ నాకు అప్లికేషన్ చేయడానికి 850 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీ ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయితే 175 రూపీస్, లేదంటే మిగతా కేటగిరీ అందరికీ 850 రూపీస్ అప్లికేషన్ ఫీ. నెక్స్ట్ స్టెప్లో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మన ఎస్ఎస్సి స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం ఏ స్కూల్, అది ఎప్పుడు కంప్లీట్ అయింది అండ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అదే సేమ్, ఏ కాలేజ్, డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే పర్సంటేజ్ మార్క్స్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పీజీ కూడా కంప్లీట్ చేస్తే మీ పీజీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే ఏ కంప్యూటర్ నాలెడ్జ్లో మీరు సర్టిఫై అయ్యారు, లేకపోతే దేంట్లో మీకు డిగ్రీ ఉన్నది అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏదైనా ప్రజెంట్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ప్రజెంట్లీ వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఇక్కడ మనకి ప్రీ ట్రైనింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్ మోడ్లో. దానికి మీరు తీసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి. అండ్ ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైనా మీరు మీ పైన ఏమైనా ప్రాసిక్యూషన్ ఉందా, మీ అగెనిస్ట్గా కోర్ట్ ఆఫ్ లా ప్రకారం అనేది అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ నాకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చు కాబట్టి వాటిని నేను చూస్ చేసుకుంటాను. ఇక్కడ మనకు ఆ లాంగ్వేజెస్ అనేవి రాయడం, చదవడం, అలాగే మాట్లాడడం రావాలి. వన్స్ ఎంటర్ చేశాక వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాంక్స్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీకు ఏ బ్యాంక్స్లో వర్క్ చేయాలని ఉందో ఆ ప్రిఫరెన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ ప్రకారం బ్యాంక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్లో మనము థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ లెటర్, ఇంకా మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి.
ఇవన్నీ మనం ఏ సైజ్ అండ్ ఎంత ఉండాలి అనేది చూద్దాం. మనకి థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి జేపీజీ ఫైల్లోనే ఉండాలి. ఇది మనకి 240x240 పిక్సెల్స్లో ఉండాలి అండ్ 200 dpi ఉండాలి. అంటే మనకి ఇది అప్రాక్సిమేట్ 3 cm x 3 cm విడ్త్ అండ్ హైట్ ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసరికి 20 KB to 50 KB ఉండాలి. హ్యాండ్ రిటైల్ డిక్లరేషన్కి ఇది కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి అండ్ 10 cm x 5 cm ఉండాలి విడ్త్ అండ్ హైట్. ఫైల్ సైజ్ వచ్చేసరికి 50 KB to 100 KB ఉండాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది క్యాండిడేట్స్ హ్యాండ్ రైటింగ్తోనే రాయాలి అండ్ క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, నార్మల్గానే రాసేయాలి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రాయాలి, వేరే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో కూడా రాయకూడదు. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్లో ఏం రాయాలనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ని చెక్ చేసి మీరు రాయండి. నెక్స్ట్ మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, A4 పేజ్ సైజ్లో ఉండాలి అండ్ మన ఫైల్ సైజ్ వచ్చేసి 500 KB లోపు ఉండాలి. డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా అండ్ చదివేటట్టు ఉండేటట్టు చూసుకోండి. వన్స్ అప్లోడ్ చేశాక ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనకి ఏమడుగుతుందంటే మీ డిజిలాకర్ నుంచి డీటెయిల్స్ ఫెచ్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది, ఐ అగ్రీ అని. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని డిజిలాకర్లో ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదు అంటే నో అని ఇచ్చేయండి. తర్వాత మనకి క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి ఇక్కడ పాపప్ వస్తుంది, ఆర్ యూ షూర్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఇస్ కరెక్ట్. మనం ఎడిట్ అండ్ చేంజ్ తర్వాత ఫైనల్ సబ్మిట్ తర్వాత చేయలేము, కాబట్టి అన్నీ మీరు చెక్ చేసుకున్నాకనే ఫైనల్ సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ స్టెప్లోకి వెళ్ళాము. ఇక్కడ మనకి ఎంత అమౌంట్ దేని ద్వారా మనం పే చేద్దాం అనుకుంటున్నాము ఇదన్నీ మనకు అడుగుతుంది. మన అమౌంట్ వచ్చేసరికి 850 మనకు చూపించింది. పేమెంట్ గేట్వే చూస్ చేసుకున్నాక మనకి క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేశాక మనకి నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మన పేమెంట్ అనేది చేయొచ్చు. మీరు దేంతో పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి పేమెంట్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది, సక్సెసా అన్సక్సెసా అనేది. సో మన ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోయింది. ఈ అక్నాలెడ్జ్మెంట్ దీన్ని మనం ప్రింట్ కూడా చేసుకోవచ్చు. మన అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. మనం మళ్ళీ ఫస్ట్ పేజ్కి లాగిన్ పేజ్కి వచ్చాక ఇక్కడ మనకి ఆప్షన్ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక మన క్రెడెన్షియల్స్ అడుగుతుంది. క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేశాక మనకి మన అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు ఫర్దర్ రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మన నెక్స్ట్ స్టెప్స్లో యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఐబీపీఎస్కి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగండి, మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.